తెలుసుకొని మీ యొక్క విధానాలు కూడా అనేకులకు తెలియపరచాలని దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండం 19వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం, 11వ వచనం దాకా. 10, 11. యెహోవా మోషేతో నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ నాటికి ప్రభు అయిన యేసయ్య సినాయి పర్వతం మీద కనగా, పరిశుద్ధమైన స్థలం మీద కనగా, ఈ యొక్క మందిరంలోనికి వచ్చి నీ యొక్క హృదయంలోనికి వచ్చేస్తారనమాట. నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ఆశీర్వదించబడాలో, ఎట్లా నీ యొక్క విధానాలు మార్చుకోవాలో అన్నీ నీకు ఆయన నీలో ఉండి నీకు నేర్పుతుడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని ఎవరో నేర్పితే నేర్చుకునేది ఇది అసలు కాదు. పరిశుద్ధ ఆత్మని ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారానే మనం నేర్చుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ ఎవరు తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు లేరు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, అదే 14, 15వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయము. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా, ఏనండి, ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కొనిరి. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండుడి. ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, 3 దినాలు పరిశుద్ధంగా జీవించినటువంటి వాళ్ళే పరిశుద్ధమైన బలలో పాలు పొందాలి. నీ ఇష్టం వచ్చినట్టు పాలు పొందేవనుకో, అది నీ ఇష్టం కనుక రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏమైతావో తెలియదు అనమాట. అందుకని దీని గురించి 3 దినాలు దేవుడు సెలవిచ్చాడు. 3 దినాలు పరిశుద్ధంగా ఉండాలి. అంటే అన్నిట్లో కూడా, అది ఏదైనా సరే, దేవుడు తప్ప వేరే ఏది కూడా నీతో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అని ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆ విషయాల్లో అది ఒక రకంగా ఉంటుంది, దాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆదికాండం 35వ అధ్యాయము తీయండి, 2వ వచనాన్ని చదవండి. అక్కడ